రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గం ఫరూక్ నగర్ మండల కార్యాలయ సమావేశ మందిరంలోని కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ లబ్ధిదారులకు స్థానిక ఎమ్మెల్యే వీళ్లపల్లి శంకర్ చెక్కులు అందజేశారు. మండలానికి చెందిన 70 మందికి కళ్యాణలక్ష్మి, మరో 28 మందికి షాదీ ముబారక్ పథకం కింద మంజూరైన సుమారు ₹1 కోటి చెక్కులను ఆయన పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే వీళ్లపల్లి శంకర్ మాట్లాడుతూ రాష్ట్రంలోని మహిళా అభ్యున్నత కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు తీసుకువస్తుందని, విడతల వారీగా వారికి అందజేస్తుందని తెలిపారు. తెలంగాణలో అధికారంలోకి వస్తే మహిళలకు మహాలక్ష్మి పథకం కింద నెలకు 2500, టీఎస్ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, పేద మహిళలకు 500కే గ్యాస్ సిలిండర్ అమలు చేస్తామని చెప్పి ప్రభుత్వం వచ్చాక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం, ఆరోగ్యశ్రీ ద్వారా 10 లక్షల ఆర్థిక సహకారం అందజేస్తున్నారని తెలిపారు. మీ యొక్క ఆశీస్సుల వల్ల ఈరోజు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. మీకు బస్సులో ప్రయాణం చేయడానికి ఉచిత సౌకర్యం కల్పించింది. ఆరోగ్యశ్రీ గతంలో ఇబ్బందులుండే మా అమ్మలకు తెలుసు. రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు చాలా సులువుగా ఉంది ఆరోగ్యశ్రీ కార్డు. ఎవరికి కాలు మొక్కవలసిన అవసరం లేదు, ఎవరికి మొదలెట్టుకోవాల్సిన అవసరం లేకుండా అటువంటి పరిస్థితి ఉండదు. ఇంకా నెల రోజులలో మీకు అంతా ఎక్కడికి పోయినా, ఏ హాస్పిటల్కి పోయినా 10 లక్షల వరకు, అంటే మహిళా అయితే ఏదన్నా మీకు సంబంధించిన వ్యాధులు రేపు పొద్దున భవిష్యత్తులో ఆ కార్డు తీసుకపోతే రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఏ విధంగా అయితే వైద్యం చేసేవాళ్ళు అంత సులువుగా ఓ ఎమ్మెల్యే దగ్గర పోవాల్సిన అవసరం లేదు, ఏ రాజకీయ నాయకులు మొక్కవలసిన అవసరం లేదు. కాబట్టి మళ్ళా అటువంటిదే మళ్ళా పునరుద్ధారమైంది. మీరు 10 లక్షలకు ఏ వైద్యమైనా చేయించుకోవచ్చు. మూడవ దక్క నిన్ననే ముఖ్యమంత్రి